మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ డివైన్ లైట్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ముందుగా మనకి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు ఈ అవకాశాన్ని అందించిన ఫర్ యూ ఛానల్ మీకు నా యొక్క కృతజ్ఞతలు. అలాగే సరిత మేడంకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇందులో పాల్గొనే ప్రతి ఒక్క ధ్యానికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ముందుకెళ్తాము. ముందుగా నా గురించి, నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ తోటి అప్పుడు ధ్యాన మహాచక్ర, వైజాగ్ ధ్యాన మహాచక్రకి వెళ్ళటం, అక్కడ అంటే బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది, స్పైన్ ప్రాబ్లం ఉంది. అది అక్కడ విత్ ఇన్ 3 days 4 daysలో నాకు ఫుల్గా క్యూర్ అవడం. 2012 జనవరి 1 అనేది నాకు రీబర్త్ అయిపోయింది. అప్పటిదాకా కూడా నేను మంచం మీదే ఎక్కువ పడుకొని ఉండేదాన్ని, కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి స్థితి నుంచి నాకు చాలా నార్మల్ లైఫ్కి వచ్చేలాగా ఈ ధ్యానం అనేది నాకు చాలా సహకరించింది. ఆ తర్వాత జర్నీ అంతా అసలు రావడం, మనం ధ్యానంలోకి రావడం అనేది హెల్త్ ఇష్యూతో వచ్చినా అది ఓన్లీ మనం ఇందులో ఎంటర్ అవ్వడానికి మాత్రమే అని నాకు అర్థమయ్యేసరికి చాలా తొందరగానే అర్థమైంది. ఆ స్పిరిచువల్ జర్నీ మనది అక్కడ మొదలైందని నాకు అర్థమైంది. అప్పటి నుంచి అలా అలా మొదలైన జర్నీ 2020లో కరోనా టైంలో నేను ఈ కాంతి ధ్యానాలు, శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం వైజాగ్లో ఉంటారు, ఆవిడతో కనెక్ట్ అవ్వడం, ఆవిడ ధ్యానాలు కనెక్ట్ అయ్యి నేను భూమికి ఎసెన్షన్లో వర్క్ చేయడానికి వచ్చాను అని నేను రియలైజ్ అవ్వడం, ఆ మేడంతో కలిపి వర్క్ చేయడం చాలా హ్యాపీగా జరుగుతోంది. కాంతి ధ్యానాలు చేసేగా ఇంకా అద్భుతంగా నా ఇన్నర్ గైడెన్స్ అనేది పెరగడం, అద్భుతంగా ఇంకా ముందుకెళ్తున్నాను. చాలా హ్యాపీ లైఫ్. అంటే హ్యాపీ లైఫ్ అంటే అన్నీ ఉంటే హ్యాపీ లైఫ్ అని కాదు, మన ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ప్యారలల్గా ముందుకెళ్ళటం. పత్రి సార్ చెప్పారు సంసారంలోనే నిర్వాణం అని. సంసారంలో అన్ని చేసుకుంటూనే, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం మన ఎదుగుదలను కూడా చూసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని పత్రి సార్ ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాను. ఈ కాంతి ధ్యానాలు అనేది ఎలాగుంటదంటే, ఇప్పుడు మనం ధ్యానం చేయడం ద్వారా, నేను 2012 నుంచి 8 years పాటు 20 దాకా మామూలు ధ్యానం, మామూలు శ్వాస మీద ధ్యాస, ఎటువంటి గైడెడ్ కూడా నేను పెట్టుకునేదాన్ని కాదు, అలాగుండేది. అటువంటిది 20లో మేడం ఇచ్చే ఈ కాంతి ధ్యానాలు గైడెడ్ ఉంటాయి కంపల్సరీ. ఆ గైడెడ్ తోటి చాలా చాలా హ్యాపీగా ముందుకెళ్తున్నాను అనమాట. అప్పటిదాకా ఏంటంటే స్లోగా స్టెప్స్ ఎక్కుతే మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎలా వెళ్తామో అలా వెళ్ళాం. కానీ ఇప్పుడు ఈ కాంతి ధ్యానాలు చేయడం ద్వారా మనం లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఎంత ఫాస్ట్ గా ఉంటుందో మన జర్నీ, అంత ఫాస్ట్ గా నేను ఎదగడం జరిగిందనమాట. అంతవరకు కొంచెం ఎక్కడో ఏదో మిస్ అయ్యాను. అది ఇంకా ఈ 5 years లో చాలా ఫాస్ట్ గా ఎదిగాను అనమాట. అప్పుడే ఆ 2020లోనే నేను ధ్యానం నేర్పడం మొదలు పెట్టాను. నాకంటూ ధ్యానం నేర్పాలని నా ఇన్నర్ గైడెన్స్ ప్రకారం ఆ కాంతి ధ్యానాలు నేర్పుకుంటూ వచ్చాను. మధ్యలో కొంచెం బ్రేక్లు వచ్చినాయి, పిల్లలు బాధ్యతలు, అంతే. మళ్ళా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మీకు కాంతి ధ్యానాలను అందించాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇవి చాలా చాలా చక్కగా ఉంటుంది. మీరు కూర్చున్న ఒక 5 minutes లోనే డీప్ స్టేట్కి వెళ్ళిపోవడానికి ఈ కాంతి ధ్యానాలు ఉపయోగపడతాయి. ఇందులో ఏంటంటే, ముందుగా మనం కాంతిని, మనం చూసే మన సౌర వ్యవస్థలో వేలాది సూర్యులు ఉంటారనమాట. ఆ వేలాది సూర్యులకి పైన గెలాక్టిక్ సెంట్రల్ సన్ అనేది ఉంటుంది. ఆ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి మనం కాంతిని తీసుకోవడం జరుగుతుంది. ఈ కాంతి
చాలా అద్భుతంగా మనలో ప్రవేశించడం జరుగుతుందన్నమాట. ఎలాగుంటుందంటే వెయిట్ అండి ఒకసారి. ఈ కాంతిని తీసుకోవడం ద్వారా మనం చాలా తొందరగా ఎనర్జీ ఫీల్ అవుతాం. ఇందులో చాలా ఒక పావుగంట ఒక్కొక్కళ్ళు ఇమ్మీడియేట్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. కానీ చాలా మంది ఈ ఆలోచనలు ఇవన్నీ మనకి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. నేను ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనుకునే వాళ్ళకి ఈ కాంతి ధ్యానాలు గైడెడ్ మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది. చాలా బెస్ట్ మెథడ్ అన్నమాట అండి. దాని ద్వారా మనం తొందరగా డీప్ మెడిటేషన్‌లోకి థాట్‌లెస్ పొజిషన్‌లోకి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో, దాన్ని మీకు అందించాలని స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవచ్చు. అంటే ఇందులో కొంచెం కొంచెం ఒక 3, 4 తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్రతి మనిషికి షట్‌చక్రాలతో పాటు మన తలపైన ఒక 6 అంగుళాల దూరంలో ఒక చక్ర కూడా ఉంటుంది. దాన్నే సోల్ స్టార్ చక్ర అని అంటాం మనం. అది మన యొక్క హయ్యర్ సెల్ఫ్‌కి మనకి ఒక కనెక్షన్‌ని ఏర్పరుస్తుందన్నమాట. ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా మనం కనెక్షన్ ఏర్పరచుకుంటాం. దాని ద్వారా మనం అది చెప్పుకొని, దాన్ని యూజ్ చేసుకొని, ఈ కాంతి ధ్యానాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. ముందుగా ధ్యానం చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మనం ధ్యానంలోకెళ్దామా? ఓకేనండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. శ్వాస మాత్రమే గమనించండి. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన స్థితిలో మీ తల పై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ తెల్లని కాంతి వలె మెరిసిపోతున్న ఒక బాల్‌ని విజువలైజ్ చేసుకోండి. మీ తల పై భాగంలో 6 అంగుళాల దూరంలో ఒక తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఒక బాల్‌ని విజువలైజ్ చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి కూడా ఆ సోల్ స్టార్ చక్ర అనేది కనపడకుండా మనకి మన యొక్క హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్టెడ్‌గా అవ్వటానికి ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. దాన్ని చూస్తూ మనం నేను చెప్పే సంకల్పాన్ని చెప్పండి. దాన్ని గమనిస్తూ మీ తలపైన ఆ సోల్ స్టార్ చక్రాన్ని విజువలైజ్ చేసుకుంటున్నారు. తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఆ సోల్ స్టార్ చక్రాన్ని చూడండి. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీ యొక్క అన్ని శరీరాల చుట్టూ తిరుగుతూ మీ యొక్క అన్ని దేహాలను శుద్ధి చేస్తున్నాయి. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీ యొక్క అన్ని శరీరాల చుట్టూ తిరుగుతూ సవ్య దిశలో తిరుగుతూ మీ యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తున్నాయి. ఈ ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, మహావతార్ బాబాజీని, హిమాలయ గురువుల్ని, సదానంద యోగిని, బుద్ధ భగవాన్ని, జీసస్ క్రైస్ట్‌ని, త్రిమూర్తులను, త్రిమాతలను, భూమాతని, ప్రకృతి మాతని, పంచభూతాలని, సప్త ఋషులను,
ఆహ్వానించుకుంటున్నాం. వారందరితోనూ మనం ఒక కాంతి పుంజంతో కనెక్ట్ అయి ఉన్నాము. వారందరూ మన చుట్టూ మనతో పాటు ధ్యానంలో పాల్గొని ఉంటున్నారు. మూల చైతన్యం నుండి వెలువడుతున్న కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతున్నాయి. మూల చైతన్యం నుండి వెలువడుతున్న దివ్యమైన కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతున్నాయి. ఈ కాంతిని విజువలైజ్ చేసుకోండి. మూల చైతన్యం నుండి దివ్యమైన కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి లోపలికి చొచ్చుకొని పోతున్నాయి. ఈ కాంతులు ఇంద్రధనుస్సు రంగులో వెలువడుతున్నాయి. మూల చైతన్యం నుండి ఇంద్రధనుస్సు వర్ణంలో వైలెట్ కలర్, ఇండిగో కలర్, లైట్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, సప్త వర్ణాలతో కూడినటువంటి ఇంద్రధనస్సు కాంతులు ఆ మూల చైతన్యం నుండి వెలువడుతూ మనందరి మీదుగా ప్రవహిస్తున్నాయి. ఈ కాంతులు మన యొక్క బ్రహ్మరంధ్రం నుండి మనలో ప్రవేశిస్తున్నాయి. మన తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి మన యొక్క శరీరంలోనికి ప్రవేశించడాన్ని విజువలైజ్ చేసుకోండి. అద్భుతమైన ఆ కాంతులు మీ బ్రహ్మరంధ్రం నుండి మీ యొక్క సహస్రారాలోనికి చేరుతున్నాయి. మీ సహస్రార అంతా వైలెట్ కలర్ కాంతితో నిండిపోతుంది. మీ మెదడులో ఉన్నటువంటి అన్ని భాగాలలో వైలెట్ కలర్ కాంతి నిండిపోతుంది. అలాగా అక్కడి నుంచి కిందకి దిగినటువంటి ఆ కాంతి మీ యొక్క ఆజ్ఞా చక్ర భాగంలో మీ యొక్క 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి దివ్య నేత్రం ఉండేటటువంటి ఆ ఆజ్ఞా చక్రాలో ఇండిగో కలర్ లో, ఇంక్ బ్లూ కలర్ లో నిండిపోతోంది ఆ కాంతి. అద్భుతమైనటువంటి ఆ కాంతి
మీ యొక్క దివ్య చక్షువులో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. ఈ కాంతి మీరు విశ్వం నుండి అలాగే హయ్యర్ మాస్టర్స్ నుండి సందేశాల్ని జ్ఞానాన్ని అందుకోనీయకుండా అడ్డుపడుతున్న అన్ని బ్లాక్స్ ని పూర్తిగా క్లియర్ చేస్తుంది. మీ యొక్క జ్ఞాన చక్షువులు ఓపెన్ అవ్వకుండా అడ్డుపడుతున్న అన్ని నెగటివ్ ఎనర్జీస్ ఈ కాంతి ద్వారా క్లియర్ చేయబడుతున్నాయి. ఆధ్యాత్మిక గురువుల యొక్క సందేశాల్ని అందుకోనీయకుండా అడ్డుపడుతున్న అన్ని శక్తులు మీ యొక్క ఆజ్ఞ నుండి పూర్తిగా తొలగింపబడుతున్నాయి. దివ్యమైనటువంటి కాంతులతో మీ యొక్క ఆజ్ఞ నిండిపోతుంది. చక్రాకి కనెక్ట్ అయి ఉన్న అన్ని అవయవాల్లోకి ఈ కాంతి ప్రవహిస్తోంది. ఈ యొక్క పంచేంద్రియాల్లోనికి ఈ కాంతి ప్రవహిస్తోంది. ఈ యొక్క పంచేంద్రియాల్లో ఉన్న అన్ని సరికాని శక్తులు పూర్తిగా తొలగించబడి అద్భుతమైన కాంతితో నింపబడుతున్నాయి. గెలాక్టిక్ సెంట్రల్స్ నుంచి బయలుదేరిన ఇంద్రధనస్సు స్వర్ణపు కాంతులు మీ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మీ శరీరంలో చేరుతూ మీ యొక్క విశుద్ధి చక్ర భాగంలోనికి పూర్తిగా నిండిపోతున్నాయి. మీ యొక్క కంఠ భాగంలో ఉన్న నీలపు రంగు కాంతులు, లేత నీలపు రంగు కాంతులు నిండిపోతూ మీ యొక్క వాక్ క్షేత్రాన్ని శుద్ధి చేయబడుతోంది. మీ యొక్క విశుద్ధిలో ఉన్నటువంటి సరికాని మాటలు అన్ని మీ నుండి పూర్తిగా తొలగించబడుతున్నాయి. పలుకే బంగారమాయి అలాంటి అద్భుతమైన మీ పలుకుని ఈ కాంతి శుద్ధి చేస్తోంది. వాక్ శుద్ధి అనేది జరుగుతోంది. మన నుండి అద్భుతమైనటువంటి పలుకులు రావటానికి అవసరమైనటువంటి శక్తి మనలో నింపబడుతోంది. ఈ లేత నీలిరంగు కాంతి ద్వారా
మన వాక్యే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి వాక్క్షేత్రం అద్భుతమైనటువంటి, సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ నింపబడుతోంది. విశుద్ధి చక్రానికి కనెక్ట్ అయి ఉన్న అన్ని అవయవాల్లోనికి ఈ కాంతి నింపబడుతోంది. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి బయలుదేరిన కాంతి మీ యొక్క అనాహతలోనికి చేరుతూ ఆకుపచ్చని రంగు కాంతిని మీ యొక్క హృదయపు చక్రాలోనికి సంపూర్ణంగా నింపుతోంది. మీ యొక్క హృదయపు రేకుల్ని సంపూర్ణంగా ఓపెన్ చేస్తోంది. ఈ కాంతి మీలో అన్కండిషనల్ లవ్ నింపుతోంది అనేది మీలో నింపబడుతోంది. మీలో ప్రేమతత్వాన్ని అమాంతం పూర్తిగా నింపివేస్తోంది. మీ యొక్క అనాహత పూర్తి ప్రేమతత్వంతో నిండిపోయింది. దానికి అవసరమైన ఆకుపచ్చని రంగు కాంతి సంపూర్ణంగా మీ యొక్క హృదయంలో నిండిపోతోంది. తెలియని ఆనందం, అనుభూతి అనేది మీలో నింపబడుతోంది. ఏ ప్రేమ గురించే తప్పిస్తున్నారో అటువంటి దివ్యమైన ప్రేమ కాంతి రూపంలో మీలో చేరుతోంది. మనలో ఏదైతే ఉందో దానినే అందరికీ పంచగలం. మనలోనే ఆ దివ్యమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను మాత్రమే మనం పంచగలుగుతాం. అదే మన యొక్క హృదయంలో లేనప్పుడు మనం పంచలేం. సో మనకు అవసరమైన దివ్యమైన ప్రేమ అద్భుతంగా మీలో నింపబడుతోంది. అనాహత యొక్క వెలుగులు మీ యొక్క శరీరం చుట్టూ చేరుతున్నాయి. దాని యొక్క చైతన్యం అమాంతంగా మీ శరీరాన్ని చుట్టివేస్తున్నాయి. ఆ ప్రేమలో మునిగిపోతున్నారు. శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ మీలో నింపబడుతోంది. గుండె బరువవుతోంది. ఆ అనుభూతిని మీలో పూర్తిగా నింపుకొని హృదయ స్థానం నుండి కిందకి దిగి మీ యొక్క నాభి స్థానంలో ఉన్న మణిపూరకాలోనికి అద్భుతమైనటువంటి కాంతులు వచ్చి చేరుతున్నాయి. పసుపు రంగు కాంతి
మీ యొక్క నాభి స్థానంలో నింపబడ్డాని ఊహించండి. చక్కటి పసుపు రంగు కాంతి మీ నాభి స్థానాన్ని పూర్తిగా ముంచివేస్తోంది. దానికి కనెక్టెడ్‌గా ఎన్నో చక్రాస్ ఉంటాయి. ఎన్నో అవయవాలు. భౌతికానికి, ఆధ్యాత్మికతకి కనెక్షన్ ఇచ్చేటటువంటి ఆ నాభి స్థానంలో అద్భుతమైనటువంటి కాంతి నింపబడుతోంది. ప్రతి చక్ర మనకెంతో ఎనర్జీనిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క రకంగా మనల్ని ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. ఎప్పుడైతే మన చక్రాస్ అన్నీ ఓపెన్‌గా ఉండి శక్తితో నింపబడతాయో, అప్పుడు మన యొక్క భౌతిక, ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు దానికి అవసరమైనటువంటి అన్ని చక్రాస్‌కి అవసరమైన కాంతిని మీరు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా మణిపూరకాలో అవసరమైన పసుపు రంగు కాంతిని పూర్తిగా నింపుకుంటున్నారు. మరికొంత దిగువ భాగంలోన స్వాదిష్టాన చక్రాలోనికి ప్రవేశిస్తున్నది ఈ కాంతి. అక్కడ అవసరమైనటువంటి నారింజ రంగు కాంతి స్వాదిష్టానలో నింపబడుతోంది. ఆడవారికి ఎంతో అవసరమైనటువంటి శక్తిని నింపేటటువంటి ఈ చక్రాలో అవసరమైన నారింజ రంగు కాంతి పూర్తిగా నింపబడ్డం ద్వారా ఆ ప్రదేశానికి కనెక్ట్ అయి ఉన్న అన్ని ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగింపబడి సంపూర్ణమైన పాజిటివ్ ఎనర్జీతో స్వాదిష్టాన నిండిపోతోంది. అక్కడి నుండి కిందకి దిగినటువంటి ఆ కాంతి వెన్నుపూస చివరి భాగంలో ఉన్న మూలాధారాలో ఎరుపు రంగు కాంతిగా మారి అక్కడ అవసరమైన కాంతి ఆ మూలాధారలో పూర్తిగా నిండిపోతోంది. భౌతికమైన జీవితానికి ఆధారమైన ఆ మూలాధార అద్భుతమైన ఎరుపు రంగు కాంతితో నింపబడుతోంది. భౌతికంగా ఎదగకుండా అడ్డుపడుతున్న అన్ని రకాల సరికాని శక్తులు పూర్తిగా తొలగింపబడుతున్నాయి ఈ కాంతి ద్వారా.
ఎరుపు రంగు కాంతి సంపూర్ణంగా ముంచివేస్తోంది మీ యొక్క మూలాధారాన్ని. మీ యొక్క షట్చక్రాలు సప్త రంగుల కాంతులతో నిండి దేదీప్యంగా వెలిగిపోతున్నాయి. ఎల్లవేళలా ఈ కాంతులు మీలో స్థితమై ఉండాలని సంకల్పించండి. మీ యొక్క దేహం సప్త వర్ణాలతో ప్రకాశిస్తోంది. మీ యొక్క అన్ని శరీరాలు దివ్యమైన కాంతులతో వెలిగిపోతున్నాయి. మీ యొక్క ఆరా అద్భుతంగా మారిపోతోంది. అద్భుతంగా ప్రకాశిస్తోంది ఆరా. ఎటువంటి సరికాని శక్తులు మీలో చేరనీయకుండా మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతోంది. గోల్డెన్ కలర్ లో మీ యొక్క అన్ని శరీరాల చుట్టూ, మీ యొక్క ఆరా చుట్టూ ఆ ఆదిపరాశక్తి యొక్క శక్తి చైతన్యంతో మీ చుట్టూ గోల్డెన్ కలర్ రక్షణ కవచం ఏర్పడ్డాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓవెల్ షేప్ లో, అండాకారంలో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతోంది. ఇది అన్ని రకాల శక్తుల నుండి మీకు సంపూర్ణమైన రక్షణనిస్తోంది. మనకి అద్భుతంగా ధ్యానంలో పాల్గొనేలా చేసిన మాస్టర్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొన్న మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మీకు అనిపించినప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్ల లాగి కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. గది యొక్క ఉష్ణోగ్రతలోనికి నెమ్మదిగా ప్రవేశించండి. ఈ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి వచ్చేటువంటి కాంతిలో మనకి అవసరమైన అన్ని శక్తులు, అన్ని చైతన్యాలు పూర్తిగా నింపబడి ఉంటాయి. సో మనకి ఎప్పుడు మనకి అనీజీ అనిపించినా చక్కగా కళ్ళు మూసుకొని ఆ సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ మన తలపై భాగంలో ఉన్న ఆ సోల్ స్టార్ చక్రాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకొని ఆకాశంలో మనకి సూర్య భగవానుడు ఎలాగైతే ఉన్నాడో అలాగా అంత ఎత్తులో ఇంకా పైకి ఉన్నటువంటి ఆ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి బయలుదేరుతున్నటువంటి కాంతులను విజువలైజ్ చేసుకుంటూ ఆ కాంతి మధ్యలో మీరు ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకుంటే మీకు అవసరమైనటువంటి శక్తి, చైతన్యం ఇమీడియట్ గా మీలో నింపబడతాయి. ఈ కాంతి ద్వారా మనకి అవసరమైనటువంటి ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం అన్ని అష్టైశ్వర్యాలు
ఈ కాంతి మనకి ఇవ్వగలదు. ఏ టైంలో అయినా, ఎటువంటి స్థితిలో అయినా మనం ఈ కాంతిని యాంకర్ చేయటం ద్వారా మన ద్వారా భూమిలోనికి కూడా వెళ్తుంది ఈ కాంతి. సో, భూమాతకి అవసరమైన కాంతి కూడా మన ద్వారా చేరుతుంది. దాని ద్వారా మనం విశ్వ కళ్యాణంలో మనం ఒక భాగం అవుతాం. ఈ భూమి మనం కాంతిని యాంకర్ చేయటం ద్వారా అనుక్షణం హీల్ అవుతూ ఉంటుంది. భూమి అసెండ్ అవ్వడానికి అవసరమైనటువంటి ఆ కాంతి మనం నిరంతరం మన ద్వారా యాంకర్ చేయొచ్చు. సో, ఈ కాంతి ద్వారా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలుంటాయి. నిలబడిన కాంతి, కూర్చున్న కాంతి, వంట చేస్తున్న కాంతి, టీవీ చూస్తున్న కాంతి, పడుకున్న కాంతి, సినిమా చూస్తున్న కాంతి, ఏవి చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనం కాంతిని తీసుకోగలం. కాంతిని మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వ్యాపించగలిగేలా చేయటం అనేది మనం చేయగలం. ఏ విధంగా అయితే రామాయణంలో ఆ ఉడత తన వంతు కర్తవ్యంగా ఆ ఇసుకని తెచ్చి తను ఆ ఇసుకలో పొర్లి ఆ రామసేతు కట్టడానికి ఏ విధంగా అయితే సాయం చేస్తుందో అలాగ మనం ఉడతా సాయం అని అనుకోవచ్చు. మన ద్వారా మనం చేసే ఈ కాంతి మన ధర్మం కాంతిని యాంకర్ చేయటం అనేది ఈ భూమాతకి మన ద్వారా జరిగేటటువంటి దానివల్ల ఎంత ఫలితం ఏమొచ్చింది అనేది మనం ఆశించకూడదు. తెలియాలని అసలు అవసరం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మన వంతు కర్తవ్యం మన వంతు చేయటమే. మన కర్మని మనం ఆచరించటమే. దాని ద్వారా వచ్చే ఫలితాన్ని ఆశించకుండా మనం ఏ రోజైతే కర్మను చేస్తామో అప్పుడు మనం ఆ విశ్వ కళ్యాణంలో మనం ఒక భాగం అవుతాం. సో, మనం ఈ భూమాత అసెండ్ అవ్వాలి. ఉన్నతమైనటువంటి డైమెన్షన్స్ లోనికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులన్నీ మారాలి. ఇంకా ఉన్నతమైన చైతన్యం అనేది భూమి మీద రావాలి అని అనుకున్నప్పుడు మనం చక్కగా ఈ కాంతిని యాంకర్ చేయడం ద్వారా మనం అద్భుతమైనటువంటి మన మార్పులు తీసుకురాగలం. ముందుగా మనలో మార్పు, మన ఇంట్లో, మన పరిసరాల్లో మార్పు. ఈ కాంతిని అలాగా మనం స్ప్రెడ్ చేయడం ద్వారా మన చైతన్యం పెరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా వారికి ఆ చైతన్యం అనేది వచ్చి వెళ్ళి చేరుతుంది. అక్కడ ఉండే ఎనర్జీస్ అన్నీ మారుతాయి మన ద్వారా. సో, ఎప్పుడైతే మన ఇల్లు, మన సమాజం, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం, సో అంతిమంగా భూమి అంతా మారడానికి ఒక చిరు దీపంలా మనం మారాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.